రావు గారు, ఏంటి ఈ వాతావరణానికి తెలంగాణ ఏర్పడ్డాక ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత హంగుల్లో ఇంత గందరగోళం, ఎవరితో కలుస్తారో తెలియని పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అంటే పెట్టిన ఖర్చు ఎవరు ఇస్తే వాళ్ళ వైపు ఓటేసే ఆ వాతావరణం కనిపిస్తుంది హంగు మున్సిపాలిటీలో. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ ఎన్నిక నేనైతే స్వయంగా చూసిన కదా, ఇన్ఛార్జిగా ఉన్నా, మా దగ్గర కూడా ఉన్నా. కానీ ఈ ఎన్నికల్లో చాలా టఫ్ జరిగినాయి. ఈ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అనే కాదు, మా పార్టీ క్యాడర్ కానీ, మా లీడర్ కానీ, అభ్యర్థులు కానీ సర్వం వడ్డీ ఎన్నికల్లో ఫైట్ చేసి పోరాటం చేసి ఇంత జిద్దుగా ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. రైట్, రవీంద్రరావు గారు, బండి సంజయ్ కామెంట్స్ విన్నారు, అందరూ ఒక్కటయ్యారు, అయినా దక్కించుకోలేదు, మాకే దక్కింది అని ఒక ధీమా. మీరేమో మరి బీఆర్ఎస్ అక్కడ అసలు బహిష్కరించింది, అంటే ఓటింగ్లో పాల్గొనలేదు బీఆర్ఎస్ మాత్రం. మరి అంటే ఏమన్నా ప్రయత్నం చేశారా బీజేపీని ఆపడానికి కరీంనగర్లో మీరు? ఇప్పుడు సంజయ్ గారి బాధే లోక బాధ. ఇక ఆయన చైర్మన్ గెలిపించుకునే దాంట్లో ఇక బాగా గొప్పగా చిత్రీకరించుకోవడానికి ఆయన ఈ రకమైన భాష వాడినట్టుగా అనిపిస్తారు. మరి నిజంగానే మేము అందరు ఒకటైనంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతే బీజేపీ ఎట్లా వస్తుందండి? రాదు కదా. ఒకటైనట్టు ఇప్పుడు బండి సంజయ్ గారు కరీంనగర్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిండి. ఆయన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయన్నీ కూడా అక్కడక్కడక్కడ స్థానిక నాయకత్వం సర్దుబాట్లు, వారి మధ్యన ఉన్న అవకాశాలు తేల్చుకోవాలి కాబట్టి ఏదో పద్ధతిలో తేల్చుకున్నారు. అది రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కాకుండా జరిగింది. కరీంనగర్ సంబంధించి మా పార్టీ క్లియర్గా ఆ నిర్ణయం తీసుకున్నది. మనకు మెజార్టీ లేనప్పుడు ఎవరినో గెలిపించడానికి మనం ఇంత పెద్ద కార్పొరేషన్కి మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి 30 సీట్లు గెలిచిన బీజేపీని ఏదో ఓడించినము, అవకాశం రానివ్వలేదని అపకీర్తి మాకెందుకని చెప్పని దాని విషయంలో మేము స్టాండ్ తీసుకున్నాం. ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి మ్యాండేటరీ ప్రజలేమి ఇవ్వలేదు, మనం దగ్గర పట్ల కూడా లేం కాబట్టి ఏదో డిప్యూటీ చైర్మన్ కోసం, డిప్యూటీ మేయర్ కోసం మనం ఏదో ప్రయత్నం చేయొద్దని చెప్పని అక్కడ క్లియర్గా మేము డైరెక్షన్ ఇచ్చినాం. పార్టీ వాళ్ళ లైన్ తీసుకునేది, ఆ లైన్లో మేము పోయినాం తప్ప వారి ఆరోపణలో మా మీద కూడా చేసినట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడడం అయితే సరి అయింది కాదు. ఇక ఇంతకుముందు నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో వారిది ఇవ్వడం జరిగింది. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది అన్ని మున్సిపాలిటీలో కూడా చాలా టఫ్ ఎలక్షన్ అనేది జరిగింది. అధికార పార్టీకి ఇంకా సుదీర్ఘ కాలం సమయం ఉన్నా కూడా ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు అవకాశం కల్పించారు. మా పార్టీ అభ్యర్థులు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ చాలా కష్టపడి పనిచేశారు. ఎక్కడ కూడా ప్రలోభాలకు గురిగారు. చాలా చోట్ల చూసాం ఎన్ని రకాల ప్రలోభాలు. తొర్రూరులో కూడా ఒక అభ్యర్థికి, ఒక గెలిచిన క్యాండిడేట్కి 1.5 కోటి ఆఫర్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మా అభ్యర్థి ఒక్కరు కూడా ఆ రకంగా తల ఒక్కలే. రాష్ట్ర వ్యాప్తంగా హంగున్న ప్రతి చోట్ల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ మా క్యాడర్ మాత్రం ఎక్కడ కూడా వరవాలి. మీరు అన్నట్టుగా చెప్తే అన్న ఒక్కటారా చెప్పలే, మాది అటు జరిగింది ఇటు జరిగింది, లోకల్ పరిణామాల మేరకే. కానీ మాకొకటి అర్థమైంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలైంది. మా పార్టీకి ఒక విశ్వాసం కలిగింది. మా క్యాడరు, మనం, ఈ ప్రజలు మననే ఏది హక్కునే చేర్చుకునే అవకాశం లేదా ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది, కేసీఆర్ వైపు టర్న్ అవుతున్నారు అనేదే దీని అర్థం. అధికార పార్టీతో సమానంగా పోటీ పడే స్థాయికి మా వాళ్ళు వచ్చారు. అప్పులు చేసా, ఆస్తులు మార్టిగేజ్ చేసా, అమ్ముకోనా, ఏది ఏమైనా కానీ ఖర్చుకు వెరవకుండా అధికార పార్టీతో పోటీ పడే స్థాయిలో మేము పార్టీ తరఫున ఫండింగ్ చేయకపోయినా కూడా వాళ్ళు ఫైటింగ్ చేయడం అయితే నిజంగా ఆశ్చర్యం వేసింది. మా ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మా క్యాడర్కి వచ్చింది. కళ్యాణ్, ఇప్పుడు వీరు చేసిన ఒక ఆర్గ్యుమెంట్ విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు పోయినారు సునీల్ రావు గారు బీజేపీ పార్టీలోకి? ఎన్నికల ముందు పోయిండు ఆయన. అవును. బండి సంజయ్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. ఆయనని డిప్యూటీ మేయర్ చేయడానికి బీఆర్ఎస్ బైకాట్ చేస్తే డిప్యూటీ మేయర్ అయిందనంటే ఏమైనా అర్థం ఉందా అండి? ఈ మ్యాచింగ్ మాట్లాడడం సీక్వెన్స్ కి ఏమైనా మీనింగ్ ఉందా?
ఆయన ఎన్నికల మేయర్గా ముందే ఉండే పార్టీ BRS మార్చిండండి. అట్లా కాదండి రవీందర్ రావు ఆయన గారు, నేను మేయర్గా అనేది ఉన్న వ్యక్తి ఆయన మేయర్గా ఉండి ఇయ్యొద్దు బీఆర్ఎస్ అనేది తరపున BRS గెలిచి డిమాండ్ అని చెప్తున్నారు. అట్లా బీఆర్ఎస్ తరపున ఆయన మేయర్గా గెలిచి గతంలో ఆయన పార్టీ మారిండు. గంగుల కమలాకర్కి ఆ కోపం ఉంటుంది, ఆయన కావద్దనే కోపం ఉంటుంది. నేను ఆ చెప్పిన పాయింట్ రకంగా అది. సునీల్ రావును మేయర్ చేయొద్దు అన్నారు అనేది. అట్లా అవును, మేయర్ చేద్దాం పార్టీ లైన్ అది. మీరు అన్నట్టుగా మా పార్టీ లైనే ఏది, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వద్దు, బీజేపీకి మద్దతు ఇవ్వద్దు, మనం అక్కడ ఉండి గందరగోళానికి గురి కావద్దు, బైకాట్ చేయాలనేది పార్టీ డిసిషన్. అది కానీ సునీల్ రావును మేయర్ రవీంద్రరావు గారు, ఇది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామాలు కావాలి. ఇవన్నీ ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ 2001లో పార్టీ పెట్టి నిజామాబాద్ జడ్పీ పీఠాన్ని, కరీంనగర్ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ అది. ఇప్పుడు కరీంనగర్లో మీకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఈవెన్ కౌన్సిలర్లు కూడా మూడో ప్లేస్లో ఉన్నారు. మీరు ఆడ కాంగ్రెస్కి బలమైన నాయకత్వం లేదు. కరీంనగర్ అసెంబ్లీ వరకు అనే ఒక చర్చ ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ ఆడ పెద్ద పట్టించుకోలే మంత్రి అన్నా కూడా బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. అంటే బీఆర్ఎస్ ఒక తన బలమైన ఒక కోటను కోల్పోతున్నట్లు లేదా మీకు? ఖచ్చితంగా మీరు దాంట్లో ఏం అనుమానం, కోటలేంది పీటలేంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ గురించి మాట్లాడట్లేదు నేను. ఎంపీ పోయింది, ఎమ్మెల్యే పోయింది, 2 ఎమ్మెల్సీలు, టీచర్ గ్రాడ్యుయేట్ అవుతా 2 పోయినాయి బీజేపీకే. ఇప్పుడు మేయర్ పోయింది, మొత్తం బీజేపీ వశం అవుతుంది కరీంనగర్. అది మీకు అర్థం కావట్లేదా అంటున్నాను. నేనేమంటున్నా, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి వైఫల్యం అనేది సహజమే. కానీ మేము బెటర్ పొజిషన్ ఉందామని అంటున్నా. మేమేం కరీంనగర్ లో ఎమ్మెల్యే గెలవలేదా? గెలిచినాం కదా ఎమ్మెల్యేగా. ఇప్పుడు నిజామాబాద్ అనేది పోయినసారి కూడా మేము అధికారం ఉన్నప్పుడే అక్కడ మా కార్పొరేటర్ తక్కువగా వచ్చారు. ఎంఐఎం ఎలియన్స్ తోటి మేము అక్కడ కార్పొరేషన్ నిజామాబాద్ లో మీకు వచ్చిన కార్పొరేటర్ కేవలం ఒకటి. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ జరిగింది. మరి అట్లా మాట్లాడితే కళ్యాణ్ గారు, పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తంగా దూసుకుపోయి అధికారంలోకి రాలేదా? మొత్తమే దూసుకుపెట్టకపోయింది కదా. 5 మున్సిపాలిటీలు ఏదో చిన్న వాటికి పరిమితమైనది మరి కొద్దిగా మన తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చింది కదా. మరి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? 6 ఎమ్మెల్యేలు ఉన్నట్టుంది వారు ఎన్నికల సమయానికి. అవును, ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదా? ఇది ఏదో పారామీటర్ అనేది కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది రవీంద్రరావు గారు? నెక్స్ట్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాతావరణం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఇలాంటి మిక్సింగే ఉంటాయా పార్టీల మధ్య? ఏ పార్టీ వాళ్ళదేనా? ఎలా ఉండబోతుంది ముందు? నేను ఒక్కటి ఏమంటున్నా అంటే, ఎక్కడ కూడా మా పార్టీ రోల్ అనేది మాత్రం తగ్గలే. మా క్యాడర్ లో మానసిక ధైర్యం అనేది తగ్గలే. ఫైటింగ్ స్పిరిట్ అనేది పెరిగింది. పార్టీలో మానసిక ధైర్యం పెరిగింది కనుక మేము కాలక్రమేణా అట్లనే పెరుగుకుంటూ వచ్చినాం. గుర్తులేని సర్పంచ్ ఎన్నికల్లో మేము ఊహించని ఫలితమే వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చైర్మన్ మున్సిపాలిటీస్ పీఠాలు తగ్గించి ఉండవచ్చు, కానీ మేము 780 పైగా మేము వార్డు మెంబర్లను కార్పొరేటర్ గెలిచినామంటే చిన్న సంఖ్య కాదు అది. అంటే ప్రజల మద్దతు మా వైపు ఉంది, మేము బలంగా ఉన్నామనేది. బీజేపీ కొద్ది ప్యాకెట్లనే ఉంది. ఓవరాల్ గా రాష్ట్రంలో చూస్తే చాలా మున్సిపాలిటీస్ లో కానీ చాలా జిల్లాల్లో కానీ ప్రాతినిధ్యం కూడా లేదు. ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచినరో ఆ ప్రాంతంలో కొంత మేరకి పట్టును కలిగి ఉన్నారు. ఆ పట్టు మేరకు జరిగినటువంటి ప్రాంతంలో వచ్చిన ఫలితమే తప్ప కొత్త ప్రాంతాల్లో ఎక్కడ వచ్చిందండి ఫలితం? ఎన్ని రావాలి? వాళ్ళు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న చోట్ల, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎన్ని గెలవాల్సి ఉండే, ఎన్ని గెలిచిన వాళ్ళు. అట్లా చూస్తే బీజేపీ చాలా లీస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. మేము చాలా హయ్యర్ లెవెల్ వచ్చినాం కదా. ఒక్క ఎంపీ కూడా మేము గెలవలే. 0 గాలు మీరు 0 అయిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉచ్చమటలు పోయించినాం కదా.